సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే మేము కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అలాగే వాళ్ళ టీం మెంబర్ అందరికి కూడా నేను యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా. ఎందుకు అంటే ఆ టైంలో మేము వెళ్ళి ఒక రిప్రజెంట్ చేసాం. ఎందుకంటే జరిగింది ఒక అడ్వకేట్‌కి. సో మాకు ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి. కొద్దిగా యూనిటీ ఉంటది కాబట్టి. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రెజెంట్ అతను జైల్లోనే ఉన్నాడండి. నెక్స్ట్ ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే అతను ఖచ్చితంగా జైల్లోనే అట్నుంచి ట్రయల్ స్టార్ట్ చేసేసి జైల్లోనే కోర్టు వారు గనక అతనికి శిక్ష విధిస్తే జైల్లో ఉండేటట్టుగా మేము ట్రయల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. సో అదండి అఘోర పరిస్థితి. ఎందుకంటే చాలామంది నాకు అప్రిషియేట్ చేస్తుంటారు ఈరోజు కూడా. ఎందుకంటే ప్రజలకి ఒక రకంగా పీడ వదిలిందని కొంతమంది కామెంట్ చేశారు. ఇసుకొచ్చేసింది. మీకు ఇసుకొచ్చిందా? చాలా కూడా. నిజం మీరు చెప్పాలి. నాకు తెలీదు. మీరు ఒక కామన్ మ్యాన్‌గా మీరు గాని, మీ వోళ్ళు గాని మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. నాకు తెలీదు అప్పటి వరకు కూడా. ఇంత చిరాకు పడుతున్నారు జనాభా అనేది నాకు ఐడియా లేదు. సో మీరు చెప్పాలి దీని విషయంలో. ఎంత చిరాకు పడ్డారనేది మీరు చెప్పాలి. అఫ్కోర్స్ ఎందుకంటే జనాల్లోకెళ్ళినప్పుడు కొంత అక్కడ వయలెన్స్ అంటూ ఏర్పడతా ఉంటుంది కాబట్టి కొంత నార్మల్‌గా అయితే హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మనం కూడా అప్రిషియేట్ చేయాలి. బట్ అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కొంత మిస్‌యూజ్ విసుగొచ్చింది జనాభా. దానివల్ల చాలా ప్రాబ్లమ్ అయింది. సో రాజ్యాంగపరంగా చూసుకున్నట్లయితే తను ఒక ట్రాన్స్ శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్. అవును. ఆ తర్వాత అఘోరాకు మారారు. ఆ తర్వాత మహిళని తను ఈ రకంగా అంటే నేను ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది ఉన్నారు కదా! మాధురి వాళ్ళంతా నాకు బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా. వాళ్ళు చెప్పేదంటే ట్రాన్స్ కాదు. హి అనాలో, షీ అనాలో నాకు తెలీదు గానీ ట్రాన్స్ కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని అంగానికి ఏదో కొంచెం వ్యాధి వచ్చిందని చెప్పేసి దాన్ని తొలగించాలి అని చెప్పడం జరిగింది. అంటే అతను అంగం లేని పురుషుడు అంతే. ట్రాన్స్ కాదు. ట్రాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లక్షణాలు మాత్రం మహిళల లక్షణాలు ఉంటాయి. ఓకేనా సార్? సో పురుషులకు సంబంధించిన అవయవాలు ఉంటాయి. సో కానీ అతని మైండ్‌లో మహిళల పట్ల ప్రేమ ఉండదు. పురుషుల పట్ల ప్రేమ ఉండదు ట్రాన్స్ అంటే. అంటే నేను వాళ్ళని అడిగినా నాకంత ఐడియా లేదు కానీ వాళ్ళు వచ్చారు కదా! ఆ రోజు కూడా ట్రాన్స్ ఉమెన్ చాలా మంది వచ్చారు కదండీ! ఆ రోజు మహిళా కమిషన్‌కి వచ్చారు. మీరు వీడియోలో చూస్తే. ట్రాన్స్ కాదు అతను అంగం లేని ఒక్క నిమిషం. ఏం పేరు మీ పేరు? వరుణ్. అంగం లేని పురుషుడు. అట్లా మాట్లాడాలి.